హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ తీసుకొని మీ ముందుకు వస్తున్నానండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు ఇది కుకట్పల్లిలో అయితే ఉందన్నమాట. ది సోల్ ఆఫ్ ఎర్త్ అనే ప్రాజెక్ట్ అయితే ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అయితే రాబోతుంది. సో ఇది వచ్చేసరికి మనకు ఐడియల్ లేక్ రోడ్లో అయితే ఉంటుందండి. సో చాలా మంచి లొకేషను, అలాగే మంచి కనెక్టివిటీస్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. సో ఇది మూసాపేట్ కూకట్పల్లికి దగ్గరలో ఉంటుందండి. 25 ఏకర్స్ ప్రాజెక్టు. దీని పక్కనే సైబర్ సిటీ వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఉంది. దీని ఆపోజిట్ ప్రాజెక్ట్ కనుక చూసినట్లయితే హానర్ హోమ్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది ఐడియల్ లేక్ రోడ్ అంటామన్నమాట. అలాగే ఈ సోల్ ఆఫ్ ఎర్త్కి ఆపోజిట్లో ఇక్కడ హానర్ వాళ్ళ హానర్ రిచ్మండ్ అనే విల్లాసు, అలాగే దీని పక్కనే హానర్ సిగ్నాటిస్ అనే అపార్ట్మెంట్ ప్రాజెక్టు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. అలాగే నియర్ బైలోనే చాలా స్కూల్స్ కూడా ఉన్నాయండి. అవన్నీ చూపిస్తాను, అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూస్తే ది క్రీక్ ప్లానెట్ స్కూల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే మాల్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే మెట్రో కనెక్టివిటీ, అలాగే మంచి కనెక్టివిటీస్ ఉన్న ప్రాజెక్టు. సో ఇక్కడ చూస్తే అశోక వన్ మాల్ ఉందండి. అలాగే అశోక మాల్కి ఆపోజిట్ అంటే మనకు రోడ్కి ఆ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఉంది. అలాగే దీని పక్కన యూరో స్కూల్ అయితే ఉందన్నమాట. అలాగే ఈ కుకట్పల్లి వై జంక్షన్లో ఇది మనకు బాలనగర్ మెట్రో స్టేషన్ ఉంది. ఇక్కడ మనకు అప్కమింగ్ బిగ్గెస్ట్ మాల్ అయితే రాబోతుందండి. దీని పక్కన ఏఎస్బిఎల్ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే రీసెంట్గా అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో జేఎన్టీయూకి కనెక్టివిటీ అనమాట. సో జేఎన్టీయూ నుంచి మనకు బాలనగర్ సైడ్ వెళ్ళే రోడ్డు. అలాగే ఇక్కడ మన ప్రాజెక్ట్కి ఆపోజిట్గా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సైబర్ సిటీ వాళ్ళ రెయిన్బో విస్తా, అలాగే మెరీనా స్కైస్ అని 2 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. అలాగే దీనికి పక్కనగా చూసినట్లయితే సైబర్ సిటీ వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇంకొక ప్రాజెక్టు సైబర్ సిటీ వరియోనా అనే ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందన్నమాట. అలాగే దీనికి పక్కనే చూసినట్లయితే వాసవి వాళ్ళ వాసవి సరోవర్ అనే ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. సో ఈ ఐడియల్ లేక్ రోడ్డు మనకు ఈజీగా మనకు ఈ హైటెక్ సిటీకి కనెక్టివిటీ అవుతుంది. ఇక్కడ హైటెక్ సిటీ ఎంటీఎస్ రైల్వే స్టేషన్ కూడా చూపించవచ్చు. సో ఈ రోడ్ నుంచి వెళ్తే కొత్త ఫ్లైఓవర్ నుంచి మనకు ఈ హైటెక్ సిటీకి కనెక్టివిటీ అవుతుందన్నమాట. సో చాలా ప్రీమియం లొకేషన్లో డెవలప్ చేస్తున్నారు. అలాగే 25 ఏకర్స్లో మనకు 11 టవర్స్ అయితే ఉంటాయండి. G+27 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. అలాగే సైబర్ టవర్స్కి మనం మైండ్ స్పేస్కి 10 to 15 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు అనమాట. అలాగే న్యూయార్క్ సెంట్రల్ పార్క్ కాన్సెప్ట్లో ఈ ప్రాజెక్ట్ని అయితే హెల్తీ లైఫ్ స్టైల్ కోసం అయితే డెవలప్ చేయడం జరిగిందనమాట. సో మొత్తం మనకి 8 ఏకర్స్లో సెంట్రల్ పార్క్ ఉంటుంది. అలాగే 500 ఏకర్స్ గ్రీన్ జోన్ అయితే ఉంటుందండి. సో మొత్తం ప్రాజెక్టు 25 ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు. అలాగే ఆర్ట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారనమాట. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎమ్యూనిటీస్ అయితే లాట్ ఆఫ్ లగ్జరీ ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు. అలాగే హార్ట్ ఆఫ్ ద సిటీ కూకట్పల్లిలో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే రాబోతుంది. సో ది సోల్ ఆఫ్ ఎర్త్ అనే కోడ్ నేమ్తో ఈ ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేయబోతున్నారనమాట. సో చాలా ప్రీమియం బిల్డర్ అండి. సో అన్ని డీటెయిల్స్ని అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు ఈ విధంగా సెంట్రల్ కోర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక న్యూయార్క్ కాన్సెప్ట్స్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. 25 ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారండి. సో 11 టవర్స్ అయితే ఉంటాయి. అలాగే 11 టవర్స్తో పాటు మనకి ఏమేమి ఉంటాయనే దాని గురించి అయితే ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. అలాగే సైజెస్ చూసినట్లయితే ఫ్లాట్ సైజెస్ 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అండి. 1680 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 4550 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటాయి. అలాగే హ్యాపరింగ్ 25 పేరుతో మనకు క్లబ్ హౌస్ అయితే ఇస్తున్నారు. అలాగే ప్రైవేట్ కారిడార్స్ అయితే ఉంటాయి. అన్మ్యాచ్డ్ కనెక్టివిటీస్, అలాగే దీంతో పాటు మనకు లగ్జరీ లిఫ్ట్ లాబీస్ అయితే ఉంటాయి. అలాగే మనకు ఓపెన్ కోర్ట్ యార్డ్ 8 ఏకర్స్లో మనకు న్యూయార్క్ ఐకానిక్ సెంట్రల్ పార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రైవసీకి ఫస్ట్ ప్లేస్లో అయితే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే వాస్తు కంప్లైంట్ హోమ్స్, అలాగే ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అనమాట. సో వాస్తు అయితే 100% ఫాలో అవుతున్నారు. సో ఒక ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి. అలాగే ఇది ఈ హ్యాపెనింగ్ 25 పేరు మీద అయితే క్లబ్ హౌస్ అయితే ఇస్తారు. సో వీటన్నిటి తర్వాత ఇమ్యూనిటీస్ ఏమేమి ఇస్తారనే దాని గురించి కూడా చూద్దామండి. అలాగే 80% ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది. అలాగే లాట్ ఆఫ్ గ్రీనరీ, అలాగే మనకు ఫ్రెష్ ఎయిర్ కోసం అయితే డిజైన్ చేయడం జరిగింది. అలాగే ప్రైవసీకి కాన్సెప్ట్ పెట్టుకొని మనకు మంచి కారిడార్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందండి. సో మనకు చూస్తే దీంట్లో నార్మల్గా అయితే మనకు అపార్ట్మెంట్లో బాల్కనీస్ కారిడార్స్ ఉండడం కామన్, కానీ దీంట్లో ప్రైవేట్ కారిడార్ బాల్కనీస్ అయితే ఇస్తున్నారనమాట. అలాగే క్లబ్ హౌస్ కూడా ఉంటుందండి. సో మనకు జనరల్గా ఒక క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. దీంట్లో 3 వరల్డ్ క్లాస్ క్లబ్ హౌసెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. అలాగా దీంట్లో ఏంటంటే మనకు స్కేట్ గ్రూవ్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకు తులసి, తర్వాత దీంట్లో మనకు నీమ్, తర్వాత బిల్వ, తర్వాత ఆమ్లా, పీపాల్, తర్వాత అశోక, ఇలా ప్లాంట్స్ని కూడా ఇవ్వడం జరుగుతుందనమాట ఈ కాన్సెప్ట్లో. ది సోల్ ఆఫ్ ఎర్త్ అంటే లగ్జరీ నాట్ ఓన్లీ మేక్స్ ద సోల్ ఆఫ్ ఎర్త్ ఫీల్ స్పెషల్ బట్ ఆల్సో యూ
అనే కాన్సెప్ట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే కిడ్స్ ప్లే ఏరియా, ఆక్వా డెక్, మినీ గోల్ఫ్, ట్రీ ఫారెస్ట్ కోర్టు, గాజిబోసు, సూట్ రూమ్స్, తర్వాత మనకు వాటర్ ఫ్యూచరు, బిజినెస్ లాంజెస్, వరల్డ్ క్లాస్ జిమ్ము, టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూలు ఇవన్నీ అయితే ఉంటాయండి. వీటితో పాటు ఇక్కడ లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అయితే చూపించడం జరుగుతుంది. అవన్నీ చూడొచ్చనమాట. అలాగే ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే మనకు 100% మనకు ఓటీపీ ఆప్షన్లో 4699 పర్ ఎసెప్ట్ అయితే కోట్ చేస్తున్నారనమాట. అలాగే పీఎల్సీ ఎక్స్ట్రా అండి. అలాగే స్టార్టింగ్ ప్రైస్ అయితే 75 lakhs నుంచే స్టార్ట్ అవుతుంది. సో 100% పేమెంట్ ఆప్షన్ వితిన్ 30 daysలో పే చేయాలి. అలాగే ప్రాజెక్ట్ లాంచింగ్ అయితే వెరీ సూన్ అయితే అవ్వబోతుంది. అప్పుడు లాంచింగ్ ప్రైస్ 8500 పర్ ఎస్ఎఫ్టీ ప్లస్ ఆల్ మిగతా అన్నీ ఉంటాయన్నమాట. అలాగే మనకు మనకు అర్బన్ జంగిల్, తర్వాత అన్‌ప్లగ్ అండ్ అన్‌విండ్ అనే దాని కాన్సెప్ట్‌తో అయితే ఇక్కడ యోగా, జాకూజీ, స్పా, సెలూన్, రీడింగ్ లాంజెస్, పెట్ పార్క్, అరోమా గార్డెన్స్, తర్వాత మనకు ఆక్వా గార్డెను, స్కేట్ గ్రూ ఇవన్నీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే హ్యాపెనింగ్ 25 అనేది ఇది క్లబ్ హౌస్ అనమాట. దీంట్లో గ్రాండ్ రిసెప్షన్ లాంజెస్, తర్వాత మల్టీపర్పస్ హాలు, డైనింగ్ హాలు, స్టోరు, ప్యాంట్రీ, సీనియర్ సిటిజన్ క్లినిక్, ఆన్ కాల్ డాక్టర్ ఫెసిలిటీ, ఫిజియోథెరపీ రూము, గెస్ట్ రూమ్స్, రెస్టారెంట్, కేఫ్, ప్రివ్యూ థియేటర్, బాక్స్ రింగ్, తర్వాత మన వరల్డ్ క్లాస్ జిమ్, ఇండోర్ గేమ్స్, తర్వాత టెంపరేచర్ కంట్రోల్ స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. సో ఫ్లాట్ సైజెస్ అయితే ఈ విధంగా అయితే మెన్షన్ చేయడం జరిగింది. 1680 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 4550 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటాయన్నమాట. మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. అలాగే మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.